నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఖమ్మం నగరంలో ఖానాపురం హవేలీ చెరువులోని అక్రమ నిర్మాణాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ భూమిలోని ఇంటిని కూడా కూలగొట్టడంతో బాధితుడు మారు వెంకన్న లబోదిబోమంటున్నాడు. 2009లో రిజిస్ట్రేషన్ భూమిని కొనుగోలు చేశానని, తర్వాత అధికారులు నోటీసులు జారీ చేయగా హైకోర్టును ఆశ్రయించానన్నాడు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నాడు. మున్సిపల్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చారని, వాటికి వివరణ ఇచ్చినా పండుగ రోజుల్లో అధికారులు తన ఇంటిని కూల్చివేశారంటూ ఆవేదన చెందుతున్నాడు. అన్న, నా పేరు మూడు వెంకన్న. ఈ బల్లెపల్లి ప్లాటు 2006లో మేము తీసుకున్నాము. పట్టాదారు కోడెదారు రామకృష్ణ గారు, వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు టీచర్స్ ఎంప్లాయీలు మంగు అంతోని ఒలబినేని కృష్ణమూర్తి వాళ్ళు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ గారు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకి ఏదో నోటీస్ ఇచ్చిరంట. వాళ్ళు జిల్లా కోర్టుకు ఆశ్రయించారు. జిల్లా కోర్టులో వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చిన టీచర్లకి గెలిచారు. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ చూసి నేను తీసుకున్న తర్వాత మేము బల్లెపల్లి పంచాయతీలో పర్మిషన్ ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చారు. కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము, 2 గదులు రూమ్లు వేసుకున్నాము, ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాము. తర్వాత మున్సిపాలిటీ విలీనం చేశారు పంచాయతీని. ఆ పంచాయతీ ట్యాక్స్ కూడా కట్టుకుంటూ వస్తున్నాం. 2013లో గవర్నమెంట్ మళ్ళీ మాకు నోటీస్ ఇచ్చింది రెవెన్యూలో. ఇచ్చిన తర్వాత మేము హైకోర్టుకు ఆశ్రయించాము. దాని మీద మేము 2022లో మాకు జడ్జిమెంట్ వచ్చింది, ఫేవర్ జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ కూడా వచ్చింది మాకు. ఆ తర్వాత మేము ఇంట్లోనే ఉన్నాము. వాళ్ళకు ట్యాక్స్ కట్టుకుంటున్నాం, కరెంట్ బిల్లు కూడా కడుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఒకసారి పేపర్ చూస్తామని పేపర్ ఇచ్చాము. పేపర్ ఇచ్చిన కూడా జడ్జిమెంటు డాక్యుమెంటు పర్మిషన్ చూసుకొని కూడా లెక్క చేయకుండా ఇవాళ తెల్లారుదామన వచ్చి రౌడీజం చేసి మొత్తం 12 జేసీబీలు తీసుకొచ్చి అన్యాయంగా అక్రమంగా గోడలు మొత్తం ధ్వంసం చేసి మొత్తం కూలగొట్టారు. 15-20 లక్షలు నాశనం చేశారు. అన్ని కాగితాలు చూసుకుని కూడా లెక్క చేయట్లేదు. మేము గిరిజనులు అమ్మడోళ్ళు అని చెప్పి లెక్క కూడా చేయకుండా మాకు చట్ట ప్రకారంగా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం సార్.